అక్కడున్న యాంటీనా నుంచి ఈ యాంటీనాకైతే నెట్ వస్తుంది. స్ట్రెంత్ అంతా బానే ఉంది. -40లో ఉంది. కానీ కస్టమర్ కంప్లైంట్ చెప్పిందేంటంటే స్పీడ్ రావట్లా. ఇంకా యాంటీనాకున్న కేబుల్‌నైతే రిమూవ్ చేసేసి ఇంకొక కేబుల్ తీసుకొచ్చి యాంటీనా అడాప్టర్ ఉంటది. ఈ అడాప్టర్‌లో పీవీడీ పెట్టేసి పైన అడాప్టర్ పవర్ ఇచ్చి దానున్న ల్యాన్‌ని మనం ల్యాప్‌టాప్ పెట్టి చెక్ చేసాం. ఇప్పుడు తెలిసిపోద్ది ఇక్కడ ఫీడ్ కంప్లైంట్ ఉందా? లేకపోతే అవతల పక్కన ఫీడ్ కంప్లైంట్ ఉందా అని. తెలిస్తే 5.1 ఎంబీబీఎస్ వస్తుంది యువతల. అవతలకెళ్ళి చూస్తే 51 ఎంబీబీఎస్ బానే ఉంది. ఇదైతే యువతల. ఇక్కడ కూడా వేరే చోట నుంచి వస్తుంది నెట్. ఇక్కడైతే 2 యాంటీనాలు ఉన్నాయి. ఇందాక మీకు ఒక యాంటీనా చూపించాను. పైన ఇంకో యాంటీనా ఉంది. ఈ యాంటీనా చూపించాను కదా, ఈ యాంటీనా నుంచి అవతల పక్క బిల్డింగ్ కింద వెళ్ళాం మనం. ఆ బిల్డింగ్ కి ఇంకొక యాంటీనా ఉంది. అక్కడికి నెట్ ప్రాపర్గా వెళ్ళట్లా. ఇక్కడ నెట్ వేరే చోట నుంచి వస్తున్నాను కదా, వీళ్ళకి ఇంకో కంపెనీ ఉంది 5 కిలోమీటర్స్ అబోవ్‌లో. అక్కడ ఇంకో యాంటీనా ఉంది ప్రాపర్గా అమ్మట్లా. ఆ యాంటీనా నుంచి ఈ యాంటీనాకి వస్తుంది. ఈ యాంటీనా నుంచి ఈ యాంటీనాకి వెళ్తుంది. ఇంకా వైర్ అయితే కంప్లైంట్ ఉంది. వైర్ అయితే మార్చేసాం. పక్కన యాంటీనాకి ఎలా వెళ్ళిందో కేబుల్ 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లకి అలాగే లాగాలి యాక్సిస్. అవుట్డోర్ వైరు సేమ్ ఈ కేబుల్ అలా వచ్చింది. అలాగే అవుట్డోర్ నెట్వర్క్స్ వైరు వైర్ అయితే అలా వేసాను. ఆ ట్రెన్స్ దగ్గర నుంచి ఆ వైర్ అలా వచ్చి పైనుంచి వచ్చి డైరెక్ట్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలా వచ్చి చివరి ఆ పీవీసీ పైప్స్ ఉన్నాయి. ఆ పైప్ నుంచి డైరెక్ట్ ర్యాక్లోకి వెళ్ళిపోద్ది. పైన అయితే ట్యాగ్లు వేసేస్తాను. కింద అయితే అయిపోయింది. జాగే కొట్టేసాను కింద. పైన ట్యాగ్లు వేసేసి కేబుల్ లైన్ చేసాను. జాగ్ కొట్టేసి ఇంకా ఫీడ్కి అయితే పెట్టేసా. ఫీడ్కి అయితే పెట్టేసాను. సిగ్నల్ అయితే బాగానే ఉంది. ఇంకా అవతలకి వెళ్ళి చెక్ చేయడం అక్కడ చెక్ చేస్తే 47 ఎంబీబీఎస్ వస్తుంది. కంప్లైంట్ అయితే క్లియర్. ఈ పౌన్స్ని పాయింట్ టు పాయింట్ నెట్వర్క్ షేరింగ్ అంటారు. పాయింట్ టు పాయింట్ త్రూ యాంటీనా టు యాంటీనా. పాయింట్ టు పాయింట్ నెట్వర్క్ షేరింగ్.